ఫౌజీ సినిమాకు ఇమాన్వీని తీసుకున్నారని తెలుసు. ఆమెతోనే దర్శకుడు సినిమాను చుట్టేస్తున్నాడని అంతా అనుకుంటున్న టైంలో మరొక భామను తెచ్చి మొదలు చేయాలని చూస్తున్నారు. ఇంతకీ ఫౌజీ టీంలోకి వచ్చిన ఆ కొత్త భామ ఎవరు? డార్లింగ్ కి డబుల్ కా మీటా ఇవ్వాలని హను రాఘవపుడి ఎందుకు అనుకుంటున్నాడు? ప్రభాస్ హను రాఘవపుడి కాంబినేషన్ లో సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా ఫౌజీ అప్డేట్స్ పేరుతో ఇప్పటికే పలు రూమర్స్ మార్కెట్ లో స్ప్రెడ్ అయ్యాయి. అంతేకాదు నేతాజీ, ఆజాద్ హింద్ ఫౌజీకి ఈ కథకు చిన్నిపాటి లింక్ ఉందని తెలుస్తోంది. ఇక వన్ ఆఫ్ ద హీరోయిన్ గా ఇమాన్వి నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా షూట్ మొదలైంది. తాజాగా ఫౌజీలో ఇమాన్వి మాత్రమే కాదు మరో హీరోయిన్ ను తీసుకొచ్చి పెట్టారు. అయితే ఆ భామ ఎవరు అనేది ఇప్పట్లో రివీల్ చేసే ఆలోచనలో మేకర్స్ లేరు. ఎందుకంటే సినిమాకు పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నే పెట్టారు. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ప్రతి పాత్ర గుర్తుండిపోయేలా తీర్చిదిద్దుతున్నారు దర్శకుడు. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే హీరోయిన్ కోసం ఓ స్టార్ ఎంచుకోవాలని మేకర్స్ చూస్తున్నారు. అంటే ఇమాన్వికి పోటీగా మరో గర్ల్ రాబోతోంది. హను రాఘవపుడి సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎంతో సెన్సిటివ్ గా ఉంటాయి. అందుకనే ఈ సినిమా కోసం ఇప్పటికే 2-3 పేర్లను పరిశీలనలోకి తీసుకున్నారట. వారిలో సాయి పల్లవి పేరు కూడా ఉందని టాక్ నడుస్తోంది. అలాగే బాలీవుడ్, మలయాళ భామలను పాత్రకు అనుకుంటున్నారు. మరి ఫైనల్ గా డార్లింగ్ కు ఫౌజీలో సెకండ్ డార్లింగ్ గా సెట్ అయ్యే ఆ భామ ఎవరు అనేది హను రాఘవపుడి త్వరలో రివీల్ చేస్తాడా లేక ఇలాగే సీక్రెసీ మెయింటైన్ చేస్తాడా అన్నది చూడాలి.